స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కూడా వైసీపీ సిద్ధంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు 2.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వసన్నద్ధమవటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్లు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మండలాలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తుంది. సక్రమంగా జరిగితే, ధర్మంగా జరిగితే అద్భుతమైన మెజారిటీతో గెలిచేటటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఈ 2 సంవత్సరాల 2 మాసాల్లో తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇది వెన్నుపోటు ప్రభుత్వం. పోలీసుల సాయంతో స్థానిక ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. కూటమి ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి పోలీసుల్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి గెలవాలి లేదా దొంగ నాటకాలు ఆడి గెలవాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాల్ని భగ్నం చేస్తూ ప్రజలకి అండగా నిలబడి ప్రజలకి సర్వీస్ చేయగలిగిన మంచి క్యాండిడేట్స్ని ఎన్నిక చేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది.